తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ డిపోలకే బస్సులు పరిమితమయ్యాయి. అధికారులతో జరిపిన చర్చలో విఫలమయ్యాయి. ప్రభుత్వానికి 4 వారాల సమయం ఇవ్వాలంది కమిటీ. అయితే 32 డిమాండ్ల పరిష్కారానికి జేఏసీ పట్టుబడింది. ఇప్పటి వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేసింది. సమ్మె ప్రభావంతో ప్రయాణికులకు ఇక్కట్లో పడుతున్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని వెల్లడించారు. 32 సమస్యల్లో 29 పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఆర్టీసీ సమ్మె వెనుక రాజకీయ కుట్ర ఉందన్నట్లు కనిపిస్తోందని వ్యాఖ్యానించారు మంత్రి. ఆర్టీసీ విలీనంపై మేము కూడా పాజిటివ్గా ఉన్నామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. తెలంగాణలో ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. పేదలకైతే మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నది తెలుస్తుంది. ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులో మరింత సమాచారం వరంగల్లో ఉన్నటువంటి తాజా ప్రశ్న మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి, రవి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేస్తారు. తెల్లవారుజాము నుంచి అందరూ రోడ్డెక్కి బస్సులు బయటికి రాకుండా వారి నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. 32 డిమాండ్లతో పాటు తమ సమస్యలన్నీ కూడా పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంలో ఆర్టీసీ ఉద్యోగులంతా ఆ డిపోల ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. గతంలో సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ హోదాలో ఉన్నప్పుడు వచ్చి హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు సీఎం అయిన తర్వాత హామీ నెరవేర్చట్లేదంటూ కూడా వారు ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ అన్ని డిపోల ముందు నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మన విజువల్లో చూసినంత కూడా హన్మకొండ నగరం సంబంధించినటువంటి ఆర్టీసీ ఉద్యోగులంతా ఇక్కడ ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. నాకు అందుబాటులో కొంతమంది ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు. వారి డిమాండ్ ఏంటి, వారి అభిప్రాయం తెలుసుకుంటాం. అమ్మ, ఎందుకని ఈరోజు సమ్మె చేస్తారు కదా? ఇప్పటికే పొన్నం ప్రభాకర్ స్పందించారు. సమ్మె కుట్రపూరితంగా మాత్రమే చేస్తా ఉన్నారు, ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు? సానుకూలంగా ఉందని అన్నారు. అయితే ఇప్పుడు మాకు చాలా రోజుల నుంచి కూడా ఇస్తామని చెప్పారు, ఇవ్వలేదు. అయితే నెల రోజుల కమిటీ అవసరమా? కమిటీ అని అంతకుముందు కమిటీ వేసిండ్రు. ఆ కమిటీ ఉన్నది కానీ వాళ్ళు ఆ కమిటీని నెరవేర్చలేదు. క్లియర్గా వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా తీసుకురాలేదు, చేయలేదు. నిన్నటికి నిన్న స్పాట్లో పిలిచినా కూడా ఏం రెస్పాండ్ లేదు. మళ్ళీ 1 మంత్ కమిటీ అంటే ఇప్పుడు మహాలక్ష్మి పథకం అమలు చేసి 48 అవర్స్ లోపలనే ఇంప్లిమెంట్ చేసిండు. దానికి దీనికి ఎంత తేడా చెప్పండి. ఇప్పుడు మా డిమాండ్స్ గౌరవనీయాల ముఖ్యమంత్రి గారు చెప్పిన వాటినే అమలుపరచండి అని వాళ్ళకి గుర్తు చేయడమే. మేము ఇప్పుడు కోర్టు అవన్నీ క్లియరే ఉన్నది. గవర్నర్ ఇచ్చినది కూడా మొత్తం క్లియరే ఉన్నది. ఆ విలీనమే కానీ, మాది యూనియన్ల పునరుద్ధరణ కానీ, ప్లస్ మా 2 పే స్కేల్స్ ఉన్నాయండి, అవి కూడా కావాలి. ఇప్పుడు మా ఇసులు బస్సుల మహాలక్ష్మి పథకం పెట్టిన కాంచి కండక్టర్ల అసలు ఎట్లా రక్తం గారిపోతుందండి. బస్సుల 60 మంది ఎక్కే ప్రయాణికుల బస్సు ఒక 100-120 మంది. ఈ రోజు కూడా స్పాట్లో హైర్ బస్సు డ్రైవర్లను పిలిచి ఓన్లీ ఖాళీ ఎస్ఆర్ ఇచ్చి ఖాళీగా పోతుండు. ఎంత సమంజసం చెప్పండి? ఇప్పుడు లాస్ కదా ఈ రోజు ఎంత లాస్ అవుతుంది చెప్పండి? మాకు మగవాళ్ళకు కూడా టికెట్ లేకుండా ఫ్రీగానే బస్సులను తిప్పుపో అని చెప్పి మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకుంటుందండి. దీనికోసం మేము ఖచ్చితంగా సమ్మెలో పాల్గొంటాం. అందరూ కూడా ఖచ్చితంగా రావాల్సిన హైర్ బస్సు డ్రైవర్లు కూడా ఈ రోజు పిలుస్తారు, రేపు కూడా వాళ్ళు కూడా మాతోటే ఉంటారు. అవుట్ సోర్సింగ్ అంటారు. రేపు ప్రమాదాలు జరిగినాయి. ఈ రోజు స్పాట్గా పెట్టిన వాళ్ళకే కరీంనగర్లో కూడా యాక్సిడెంట్ అయింది. దానికి బాధ్యత ఇప్పుడు ప్రజలు కదా. ప్రజలు ఎంత నష్టపోతున్నారు చెప్పండి. ఆ విధంగా మేము సమ్మె మాత్రం ఆగే సమస్య లేదు. మా డిమాండ్లను సారే అమలు పరిచేవి. ఆయన చేసిన డిమాండ్లను ఆయనను అమలు పరచడానికే మేము ఆయన రిక్వెస్ట్ చేస్తున్నామండి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు. వైపు సమ్మె చేస్తున్నారు కానీ ఇటు ప్రైవేట్ సంబంధించినటువంటి బస్సులు నడుస్తున్నాయి, ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. ఏం చెప్తారు? ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి మా యొక్క నమస్కారం. ఒకప్పుడు మేము సమ్మె చేసినప్పుడు 55 రోజుల సమ్మె చేసినామండి మేము. అప్పుడు కేసీఆర్ సార్ హయాంలో చేసినప్పుడు రేవంత్ రెడ్డి సారు మాకు ఒక హీరో లాగా బస్ భవన్కి వచ్చారు, మాకు అండగా నిలబడ్డారు. ఇప్పుడు అవే వాగ్దానాలు తను చేసిన మేనిఫెస్టోలో పెట్టిన వాగ్దానాలనే మేము నెరవేర్చమంటున్నాము. కానీ మరి గొంతమ్మ కోరికలు అయితే మేమేం కోరట్లేదు కదండి. ఇప్పుడు మేము ఇప్పటి వరకు చెప్పినట్లు మాకు బస్సులో ఒక 60 మంది ప్రయాణించే ప్రయాణికులకు డబల్గా 120 మంది 100 మంది ప్రయాణిస్తున్నారు. అయినా మేము ఏమనట్లేదు. దాన్ని మహాలక్ష్మి పథకాన్ని మేము స్వీకరిస్తున్నాం. కాకపోతే ఇప్పుడు తను మేనిఫెస్టోలో పెట్టిన ఈ అమలు పథకాలనే మాకు నెరవేర్చమని కోరుతున్నాము. కానీ ఇంకా వేరే ఏవి కోరట్లేదండి. మాకు అతి త్వరలో రేవంత్ రెడ్డి సారు మా వాగ్దానాలను నెరవేరుస్తాడని మేము నమ్ముచు ముగిస్తున్నాను. ఏమేమి డిమాండ్లు, మీ సమస్యలు ఏంది, ఏం చెప్తారు? అంటే
ప్రభుత్వంలో విలీనమని సార్ చెప్పారు. అది మేము అడగలేదప్పుడు. అంటే అది గత ప్రభుత్వం ఉన్నప్పుడు అది ఓకే చేశారు. కేవలం అది ఇప్పుడు 2.5 సంవత్సరాల నుండి సార్ చేస్తా అనంటే మేము ఓపిక పట్టినాము. ఇప్పటికి కూడా ఇప్పుడు మేము సమ్మె నోటీస్ కూడా ఏకదం ఇవ్వలేదు. 45 డేస్ అంతకు ముందు కూడా సమ్మె అని చేసి ఒక్క రోజులోనే అది నిర్వీర్యం చేశారు పోయిన సంవత్సరం. అయినా ఊరుకున్నాం ఇస్తా అన్నారని. ఇప్పుడు 2.5 సంవత్సరాల నుండి సమ్మె నోటీస్ ఇచ్చి 45 డేస్ దాదాపు. అప్పటి నుండి మేము చెప్పినా కూడా మా బాధలు పట్టించుకోవట్లేదు. మేము సెక్రటేరియట్కు పోయినామండి, అక్కడ కూడా స్పందించలేదు, ఇప్పుడు స్పందించలేదు. చర్చలు అంటున్నారు, అది ఏం చెప్పట్లేదు. ప్రతిసారి మమ్మల్ని ఈ సమ్మెకు రావడానికి మెయిన్ కారణము మాకు సార్ చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలి. మాకు ముఖ్య డిమాండ్ మాకు ప్రభుత్వంలో విలీనం చేయాలి, మాకు 2 పే స్కేల్ రావాలి, మాకు ఉద్యోగ భద్రత కావాలి, ఇవి కావాలని అడుగుతున్నాం. అందుకని మేము సమ్మెలో దిగాల్సి వచ్చిందండి. ప్రభుత్వం దిగి రావాలని మేము కోరుకుంటున్నాము. అది దిగి వచ్చే వరకు మేము సమ్మె కొనసాగుతుంది. ఇది మాత్రం తగ్గేది లేదు, ఎంతకైనా తెగిస్తాం. ఉదయం నుంచి సమ్మె చేస్తున్నారు కదా, ఉదయం నుంచి సమ్మె చేస్తూ ఉన్నారు కదా, పోలీసుల పహారా కొనసాగుతుంది. ఇప్పుడు మీ దగ్గరికి ఎవరైనా అధికారులు వచ్చి చెప్పే ప్రయత్నం చేశారా? ఏం చెప్తారు? లేదండి, ఎవరు రాలేదు మా దగ్గరికి. మా డిమాండ్లు నెరవేరే వరకు కొనసాగిస్తామండి. విలీనం చేయాలండి, ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేయాలి. మా పెండింగ్ పిఆర్సీలు ఇవ్వాలి. చాలా జీతాలు సార్ మావి, ఆకలి గోల ఇది. ప్రతి పిఆర్సీకి మేము దగాబడుతూనే ఉన్నాము, ప్రతి గవర్నమెంట్తో మేము కొట్లాడుతూనే ఉన్నాము. మాకు సరైన జీతాలు లేవు, సరైన సౌకర్యాలు లేవు. అయినా సంతోషంగా 2.5 ఏళ్ళు నెట్టుకొచ్చినాము. ఈ ప్రభుత్వంలో అయినా మాకు మంచి జరుగుతుందేమో అని. కానీ ఇప్పటికి కూడా ఎండమావుల్లో నీళ్లు వెతుక్కున్న పరిస్థితి అయింది మా పరిస్థితి. ఎటువంటి సమస్యలు ఏం చెప్తారు? ఎటువంటి సమస్యలు అంటే మాకు ప్రధాన డిమాండ్ విలీనం అండి. ప్రధాన డిమాండ్ విలీనం ప్లస్ మేము ఇప్పుడు ఉన్నది 10 years బ్యాక్లో ఉన్నామండి. మా శాలరీస్ 17 బేసిక్లో ఉన్నాం. మాకు 2 పే స్కేళ్ళు కూడా మాకు బకాయి పడి ఉన్నారండి గవర్నమెంట్. కనీసం మేము ప్రతి గవర్నమెంట్తోనూ కూడా ఏ గవర్నమెంట్తోనూ కూడా సమ్మె చేయండి, ఏ గవర్నమెంట్ కూడా మాకు పిఆర్సీ ఇవ్వట్లేదు. కనీసం ఈ రేవంత్ రెడ్డి గారు అయినా కానీ మేము సమ్మె చేయకుండా తను మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని నెరవేర్చుతాడనే ఆశతోటి ఈ 30 నెలలు వెయిట్ చేస్తాం మేము. ఈ సమ్మె అనేది ఈ రాత్రి పుట్టుకొచ్చింది కాదండి. ఇది రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్కి వచ్చినమ్మటే చేస్తాడేమో అనుకున్నాం. ఎందుకంటే వచ్చిన ఫస్ట్ డేనే మహాలక్ష్మి పథకాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నారు. మేము ఎన్నో శ్రమ ప్రయాసాలకు ఓడ్చి దాన్ని మేము అమలు చేస్తున్నా కానీ మమ్మల్ని ఒక శత్రువులుగా మేము ఇప్పుడు ఎవరి వల్లనైతే గవర్నమెంట్ ఫుల్లీ సక్సెస్ అయిందో వాళ్ళనే మమ్మల్ని శత్రువులుగా చేస్తూ, మమ్మల్ని శత్రువులుగా జనానికి చూపిస్తూ మా పిఆర్సీలు కానీ మా విలీనం కానీ ఇవన్నీ పక్కకు పెట్టి ఎందుకంటే ఇదేంటిది అసలు యూనియన్లు లేవు, మమ్మల్ని ఏం చేస్తారులే అంటే కేసీఆర్ పందాగానే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా పోతున్నారు. కాకపోతే కేసీఆర్ పందాగానే పోతే ఇప్పుడు మా ఉద్యోగాలు అయితే ఎక్కడికి పోవు. మా పిఆర్సీలు మాత్రం ఖచ్చితంగా మేము నెరవేర్చుకునే వరకు, మా విలీనాన్ని కూడా నెరవేర్చే వరకు కూడా మేము సమ్మె తప్పదండి. ఆర్టీసీ సంబంధించినటువంటి అభిప్రాయం అయితే కార్మికులు ప్రభుత్వం అంతా దిగి వచ్చేలా ఈ పోరాట కార్యక్రమాలను కొనసాగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆర్టీసీ ఉద్యోగుల డిమాండ్ల సమస్యలను పరిష్కరించాలంటే కూడా సమ్మెను కొనసాగించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.